పవన్ దెబ్బకి తెలంగాణలో ప్రకంపనలు అయితే ఆరంభమైపోయినాయి. అందులో ఎక్కువ గొల్లుమంటున్నది నిన్నటిదాకా కవిత అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిపోయింది. మంత్రులను పక్కన కూర్చోబెట్టుకుని మరి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తెలంగాణ వాళ్ళకి పరిపాలించుకునే సత్తా ఉంది, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి చెప్పక్కర్లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పరిపాలన చూసుకుంటే సరిపోతుంది, ఆయనకి అక్కడే టైం చాలదు, ఇక్కడికి వచ్చి మాకు నేర్పక్కర్లేదు, ఇక్కడ పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది అన్నటువంటి. ఇందులో అసలు లాజిక్ ఏంటంటే ఆయన చదువుకున్నోడే. తెలంగాణలో ఆంధ్ర కంటే అక్షరాస్యత ఎక్కువ ఉందండోయ్ మహేష్ గౌడ్ గారు. తెలంగాణలో వాళ్ళకి పదాలకి అర్థం కూడా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా వచ్చి తను పరిపాలిస్తానన్నాడా ఆంధ్రాని? జనసేన తెలంగాణ నాయకులు పోటీ చేస్తానన్నారు. వెంటనే అట్లట్లాగా పక్క రాష్ట్రం అంటే మరి అలా ఎక్కడైతే నీ పార్టీ ఎక్కడిది? నీ పార్టీకి నాయకులు ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు. ఉత్తరాదిలో ఉన్న నాయకులు నడిపేటటువంటి పార్టీ తరపున ఉన్నటువంటి మీ పార్టీ పరిపాలించవచ్చు, రైట్. మేమే పరిపాలిస్తున్నాం కదా, మరి అక్కడ జనసేన వాళ్ళే పరిపాలిస్తారు, తెలంగాణ జనసేన వాళ్ళే పరిపాలిస్తారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు ఇక్కడ నడపక్కర్లేదంటే రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు? మరి చంద్రబాబు శిష్యుడే కదా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశాన్ని ప్రేమిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. ఈ పార్టీ ఆఫీస్కి జెండాలు వస్తున్నాయి, ప్లస్ వాళ్ళే నాయకులుగా ఉంటారు ఈ పార్టీలో. పైగా చంద్రబాబు గారిని పదే పదే పొగుడతాడు. హైటెక్ సిటీ కట్టింది రాజీవ్ గాంధీను జనార్దన్ రెడ్డి అని కాంగ్రెస్లో ఇంతకుముందు నాయకులు అంటే లేదు లేదు చంద్రబాబే కట్టాడని చెప్పి ఇప్పటికీ చెప్తుంటాడు ఆయన. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి మరి అంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తున్నట్టు, ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ద్వారా. మరి చంద్రబాబు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి శిష్యుడు అక్కడ పరిపాలిస్తే మీకేంటి నష్టం? అది మున్సిపల్ కార్పొరేషను లేకపోతే ఇంకోటి ఆ తర్వాత రేపు పొద్దున పోటీ చేస్తారు. ముందు పోటీ చెయ్యొద్దనడానికైతే మనకు హక్కు లేదు కదా. ఎక్కడో ఉన్న అభిషేక్ మను సింఘ్వికి తీసుకొచ్చి తెలంగాణలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదా? ఏ విధంగా ఆయన తెలంగాణ వాసి అయ్యాడు? మరి ఎక్కడో ఉన్న మీనాక్షి నటరాజన్ వచ్చి ఇక్కడ మన తరపున పనిచేసి పెడుతుంది కదా. కాబట్టి అట్లాగే అనుకోండి పవన్ కళ్యాణ్ని. ఎందుకు అనవసరమైనటువంటి వాదాలు తీసుకురావడం? ఆయన ఎంత కెలగకుండా ఉంటే అంత మంచిది. కెలికే కొద్దీ ఆయన రెచ్చిపోతాడు, అది మీకు నష్టం. ఆయన్ని కెలికినటువంటి జగన్ దెబ్బతిన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. అంతకుముందు ఆయన కెలికిన తెలుగుదేశం దెబ్బతింది. ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.